మనమైతే లే ప్యాలెస్ దగ్గర ఉన్నాం. యూ కెన్ సీ Hello guys, welcome back to our channel again. This is Vamsi Wanderer. So a very good morning from Ladakh. You can see this is our hotel homestay. This is our homestay డోల్కాగ్. మొత్తం లదాఖీ స్టైల్లో ఉంటుందన్నమాట. మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం ఎక్కడున్న చుట్టుపక్కల హౌసెస్ మొత్తం అలానే ఉంటాయి. లదాఖ్లో ఎక్కడైనా గ్రీనరీ ఉందంటే ఈ ఏరియాలోనే గ్రీనరీ ఉంటుందన్నమాట. మనం ఆ ఏరియాలోనే ఉన్నాం. చాలామందికి ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది కదా, సో అలాంటి వాళ్ళైతే ఇలాంటి ప్లేసెస్లో తీసుకోండి, ఏ ఇష్యూ ఉండదు అనమాట మీకు. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ లోకల్ సైట్ సీయింగ్ అనమాట. సో వెల్ మూవ్. మార్నింగ్ సెట్ లదాఖ్. ఇక్కడ చాలా త్వరగా సన్లైట్ వచ్చేస్తుంది అనమాట. అసలు బ్రైట్ సన్లైట్ వచ్చేస్తుంది 6 o'clock అయితే. యూ కెన్ సీ చుట్టుపక్కల మొత్తం ఇవన్నీ హోమ్ స్టేసే అనమాట. మనం ఉండే ఏరియా మొత్తం చుట్టుపక్కల మొత్తం హోమ్ స్టేసే. అండ్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ మొత్తం వాళ్ళు గార్డెన్స్లో పండించుకునేవే. మోస్ట్లీ మనకి 80% ఇక్కడ వెజిటేరియన్స్ దొరుకుతారనమాట మనకి. నేను నైట్ అయితే శాంతి స్తూపాకి నేను చూసేసాను అనమాట. అక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఓ మై గుడ్నెస్, ఎక్స్ట్రాడినరీ ఉంది. మొత్తం లదాఖే కనిపిస్తుంది అక్కడ నుంచి. నిన్న మనం డే అంతా రెస్ట్ పీరియడ్లో ఉండే కదా, సో అలా ఈవినింగ్ టైంలో శాంతి స్తూప చూడటానికి వెళ్ళా. ఎంట్రీ ఫీ అయితే 50 rupees ఛార్జ్ చేశారు నాకు. అదంతా ఈ సైట్ డెవలప్మెంట్ కోసం. బట్ పైకి వెళ్ళగానే ఐ వాజ్ షాక్డ్ విత్ దోస్ వ్యూస్. అమేజింగ్ అసలు. ఎంటైర్ లదాఖే ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. అండ్ దట్ టు ఆ సన్సెట్ టైంలో అయితే వావ్. ఇంకా దిస్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ సన్సెట్ ఈవినింగ్స్. ప్రేయర్ రూమ్స్, మ్యూజియం అండ్ స్మాల్ టెంపుల్ ఉంటుంది లోపల. అండ్ స్మాల్ కెఫే టూ. సో అలా ఇక్కడ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ మెల్లగా కాలినడకన లే మార్కెట్ రోడ్కి అయితే వెళ్ళా. మాల్ రోడ్ ఆర్ మార్కెట్ రోడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా లైవ్లీ ఉంటుంది. ఈ మార్కెట్ రోడ్ అయితే చాలా పెద్దది. మనాలి, షిమ్లా, మెక్లోడ్గంజ్ ఇవన్నిటితో కంపేర్ చేసుకుంటే మార్కెట్ రోడ్ చాలా పెద్దది. బ్యూటిఫుల్ లైటింగ్స్ అండ్ మొత్తం టిబెటన్ ఫ్లాగ్స్ కట్టి భలే డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అండ్ మోస్ట్లీ ఫారినర్సే ఉంటారు. అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే టూ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్, లే కెఫేలో ఎప్రికోట్ చీజ్ డిలైట్ మస్ట్గా టేస్ట్ చేయండి. యమ్ ఉంటుంది అక్కడ. మీరు సన్సెట్ చూసుకున్నాకనే నెక్స్ట్ అలా మీరు లే మార్కెట్ వెళ్ళిపోతే ఈవినింగ్ టైమ్స్లో చాలా లైవ్లీ ఉంటుందన్నమాట. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ లే ప్యాలెస్. సో లోకల్ సైట్ సీయింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే శాంతి స్తూప అండ్ లే ప్యాలెస్. సో మనం లే ప్యాలెస్ చూసేసుకుని త్వరగా వెళ్ళిపోవాలి. ఈరోజు దిస్కత్ వెళ్ళిపోతాం అనమాట మనం. సో ఇదంతా లే మార్కెట్ రోడ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లే మార్కెట్ రోడ్. వా, నైట్ టైం అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది నైట్ టైం అయితే. ఓ మై గాడ్, మనకి ఎదురుగా కనిపిస్తుంది
అదే లే ప్యాలెస్ అనమాట. సో మనమైతే లే ప్యాలెస్ దగ్గర ఉన్నాం. యూ కెన్ సీ బ్యూటిఫుల్ ఉంది కదా, మొత్తం మట్టి అండ్ ఆ స్టోన్స్తోనే కట్టారు అనమాట మొత్తం అది. యూ కెన్ సీ ఇక్కడ నుంచి కూడా లే కనిపిస్తుంది మీకు. మనం లే మెయిన్ మార్కెట్ నుంచి నడుచుకుంటూ వచ్చాము, బైక్ నడుపుకుంటూ వచ్చాము మొత్తం. ఆల్మోస్ట్ మనం లే మొత్తం ఒక సర్కిల్ వేసేసాము. సో లే ప్యాలెస్ యొక్క హిస్టరీ మొత్తం ఇందులో ఉంది, చూడొచ్చు మీరు. సో ప్యాలెస్ లోపలికి అయితే వచ్చేసాం. మొత్తం 9 ఫ్లోర్స్ ఉంటాయి అనుకుంటా దానికి. ప్యాలెస్ గ్యాలరీ కూడా ఉంది. మొత్తం హిస్టరీ అండ్ హౌ దే ఆర్ డెవలపింగ్ అన్నది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ నుంచి వ్యూ అయితే కుమ్మేసింది, ఎంటైర్ లదాఖ్ కనిపిస్తుంది మొత్తం మనకి. అండ్ వీఆర్ అట్ లెవెల్ 4. ఈ 4th ఫ్లోర్లో ప్యాలెస్లో ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ అయితే అది ఇక్కడే ఓపెన్ ప్లేస్లో అయ్యేవంట. ఇక్కడ ఎంత చిన్న ద్వారాలు ఉన్నాయంటే మీ తల జాగ్రత్తగా చూసుకోండి. ఆల్రెడీ నాకు ఇచ్చిందనమాట తలపైన ఒకటి స్మాక్. సో చాలా చిన్న చిన్న ఉన్నాయి. ఎక్కేటప్పుడు జాగ్రత్త, ఎంటర్ అయ్యేటప్పుడు జాగ్రత్త. అండ్ మనకు తెలియకుండానే మనం 4th ఫ్లోర్కి వచ్చేసాం. చాలా చిన్న చిన్న ఫ్లోర్స్ అనమాట ఇవన్నీ. నాకు తెలిసి వీళ్ళు రాజు చాలా చిన్నోడు అనుకుంటా, అందుకనే చిన్న చిన్న ద్వారాలతో కట్టారనమాట ఇదంతా. సో మీరు ఇక్కడ కూర్చొని ఆ స్టోరీ మొత్తం వినొచ్చు అనమాట. ఈ ప్యాలెస్ యొక్క హిస్టరీ మొత్తం. ఈ ప్యాలెస్ ఏంటంటే నామ్గేల్ డైనెస్టీ వాళ్ళు కట్టించారంట. సంగే నామ్గేల్ అనే రాజు ఈ ప్యాలెస్ని కట్టించాడు. యా, మొత్తం సమ్ మడ్ బ్రిక్స్ అండ్ స్టోన్స్, కొంత ఇక్కడ లోకల్ మడ్ యూజ్ చేసుకుని బంకమట్టి లాంటి మడ్ ఉందన్నమాట. సో ఆ మడ్ యూజ్ చేసుకుని మొత్తం కట్టించారు. ఇది మొత్తం టిబెటన్ ఆర్కిటెక్చర్ అనమాట. దాని మీద బేస్ చేసుకుంటూ కట్టించారు ఒక రాయల్. ఆ రోజుల్లో ఇది రాయల్ ప్యాలెస్ అంట ఇక్కడ. సో ఇది వింటర్ క్యాపిటల్గా ఉండేది. ఇది 16th సెంచరీలో కట్టించారు. దాని తర్వాత 18th సెంచరీలో జమ్మూ నుండి డోగ్రా కింగ్స్ దీన్ని కబ్జా చేసుకున్నారు. తర్వాతన వీళ్ళని బందీగా ఉంచేశారు. అండ్ తర్వాత మెల్లమెల్లగా ఈ లదాఖీ పీపుల్ చేతిలోకి పవర్స్ వచ్చాక వాళ్ళు వాళ్ళ కల్చర్ని, హిస్టరీని చాలా చక్కగా కాపాడుకున్నారు అండ్ డెవలప్ చేస్తూ కూడా వచ్చారు. అండ్ మనం లెవెల్ 8లో ఉన్నాం కదా. 8th లెవెల్ ఏంటంటే ఆ రోజుల్లో రాయల్ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండదు. కింగ్కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం 8th ఫ్లోర్లో ఉండదు. అండ్ చూస్తున్నారా 9th ఫ్లోర్. 9th ఫ్లోర్ అనేది కింగ్స్ ఛాంబర్ అన్నమాట. ఇది టాప్ ఆఫ్ ద ప్యాలెస్. సో అక్కడ నుండి ఎంటైర్ లదాఖ్ అయితే విజన్లో ఉంటుంది. సో మనం 9th ఫ్లోర్కి వెళ్ళలేము, ఎందుకంటే మొత్తం క్లోజ్ చేస్తున్నారు. అండ్ 9 లెవెల్స్లో ఉంటుంది కదా, మీకు తెలియని కూడా తెలీదు, చిటికలో వచ్చేస్తారు 9th ఫ్లోర్కి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లే ప్యాలెస్. చూస్తున్నారా అక్కడ శాంతి స్తూప ఉంది. మన స్టే కూడా ఈ మధ్యలో ఉందన్నమాట. అది శాంతి స్తూప. అక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. అండ్ లే ప్యాలెస్ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది, మొత్తం లదాఖ్ కనిపిస్తుంది. రెండు ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి, చూస్తున్నారా. బట్ వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆ వైపు గ్లేషియర్ పాయింట్స్ కనిపిస్తాయి మనకి, చుట్టుపక్కల మౌంటైన్స్ రేంజెస్ కనిపిస్తాయి మంచిగా. ఇట్స్ నైస్. సో నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ సే ప్యాలెస్. So this is all about Leh Palace. So now we are heading towards Hall of the Flame. What a view కదా. అక్కడ గ్లేషియర్స్ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఎండ చింపేస్తుంది తెలుసా. 24-25 degrees ఉంది. అమ్మో. అండ్ ఈ ఎండ ఎలా ఉంటుందంటే స్కిన్ని గుచ్చుకుంటుంది అనమాట, హర్టింగ్గా ఉంటుంది బాగా. సో పొద్దున్నే ఇలా క్లౌడీగా ఉంది. సో త్వరగా తిరిగి వచ్చి అనుకున్నా. బయటికి రాగానే మళ్ళీ సూరజ్మయ వదలట్లేదు. ఆయనకి ఏంటో నా పైన అంత ప్రేమ, మార్చేసే అంత ప్రేమ అనమాట నాకు నేనంటే ఆయనకి. ఇక్కడ ఉండే పెద్ద చౌక్ ఇదే అనమాట. నాకు తెలియదు ఈయన పేరు, ద కింగ్ సంగే నామ్గేల్. అచ్చా ఈయనే అనమాట. ఈ ప్యాలెస్ ఇవన్నీ కట్టించారనమాట. నైస్ కదా. అండ్ యూనో లదాఖ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. ఎంతమంది టూరిస్టులు వచ్చి అవి ఇవి చేస్తారనుకున్నా, బట్ స్టిల్ చాలా బాగుంది. బట్ కొన్ని ప్లేసెస్
మార్చలేం, మనం మనుషుల్ని మార్చలేం కదా. కొంతమందిని మనం ఎంత చెప్పినా వాళ్ళు మారరు అనమాట. సో ఆ టైప్ వాళ్ళు మనం ఏం చేయలేం. సో అక్కడ కొద్ది పాడు చేశారు, మిగతాదంతా బాగానే ఉంది. సో ప్రజెంట్లీ మనం ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఇట్స్ అబౌట్ 500 మీటర్స్ ఇక్కడ నుండి. అండ్ గైస్, అలాదీ ఫేమ్ అనేది మనం చూడాల్సిన ప్లేస్ అనమాట. ప్రతి ఇండియన్ వెళ్ళి చూడవలసిన ప్లేస్ అనమాట అది. అది వెళ్ళి చూసి వచ్చాక మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్తో బయటకు వస్తామంట. సో అక్కడ ఇప్పుడు ఎవరైతే కార్గిల్ వార్ మెమోరియల్ అయితే చూడలేకపోతున్నారో, లే మనాలి లే శ్రీనగర్ వేలో ఉండే లే కార్గిల్ మెమోరియల్ చూడలేకపోతున్నారో, సో వాళ్ళు ఇన్స్టెడ్గా దీన్ని చూడవచ్చు అంట. అవర్ బ్రేవ్ సోల్జర్స్, మన బ్రేవ్ సోల్జర్స్ చేసిన సాక్రిఫైసెస్ ఎలా ఉన్నాయి, ఏంటి, వాళ్ళు తినే ఫుడ్ ఏంటి, కార్గిల్ వార్లో ఎవరెవరైతే వీరమరణం పొందారో, ఎవరెవరైతే ఎంత కష్టాలు పడ్డారో, ఆ సిహెచ్ఎన్ దగ్గరలో అంత మైనస్ టెంపరేచర్స్లో ఎలా వాళ్ళు వార్మ్ చేసుకున్నారు వాళ్ళ బాడీని, ఆ రఫ్ లైఫ్ కోసం మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట ఈ హాల్ ఆఫ్ ఫేమ్ అన్నది. సో గైస్, వీ రీచ్డ్ హాల్ ఆఫ్ ఫేమ్. నాకు తెలిసి లోపల కెమెరా అయితే అలో చేయరు, బట్ బైక్ ఎక్కడ పార్క్ చేయాలన్నది పెద్ద థింగ్ అనమాట. సో మండేస్ క్లోజ్ ఉంటుందంట ఇది, మనకి తెలీదు. ఓకే, రిటర్న్ జర్నీలో మనం చూసుకోవచ్చు. అండ్ రిటర్న్ మనం ఇదే వేలో వెళ్తాం కదా. సో హాల్ ఆఫ్ ఫేమ్ అనేది నేనైతే మిస్ చేయను. And now we are heading towards our home stay. So after that I am moving to Diskit. Yeah, fine. We are leaving Leh. ఇంకొకటి ఏంటంటే మ్యాగ్నెటిక్ హిల్స్ ఏంటంటే లే శ్రీనగర్ వేలో పడుతుంది. సో అది మనం రిటర్న్ జర్నీలో కవర్ చేయొచ్చు. అండ్ పత్తర్ సాహిబ్ కూడా ఉంది. పత్తర్ సాహిబ్ అంటే గురుద్వారా అది. సో అది కూడా మీరు కవర్ చేయొచ్చు. ఇదంతా లోకల్ సైట్ సీయింగ్ అనమాట. శాంతి స్తూప మీకు కనిపిస్తుంది. అండ్ మనకి హెమ్మిస్ మొనస్ట్రీ ఉంది లదాఖ్లోనే. అన్నిటికన్నా పెద్ద మొనస్ట్రీ ఏదైనా ఉంది, ఓల్డెస్ట్ మొనస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది హెమ్మిస్ మొనస్ట్రీ అనమాట. ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ పడుతుంది. ఇటువైపు బ్యాక్ సైడ్ వెళ్తే మనం మనం వెళ్ళే జర్నీ బ్యాక్ సైడ్ వెళ్తే తిక్సీ మొనస్ట్రీ, సే ప్యాలెస్, నెక్స్ట్ మన సింధు ఘాట్, హెమిస్ మొనస్ట్రీ, ఇవన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇవన్నీ లోకల్ సైట్ సీయింగ్ పాయింట్స్ అనమాట. ఉంటే అక్కడ లే ప్యాలెస్, లే మార్కెట్. సో లే మార్కెట్ అనేది ఈవినింగ్ టైమ్స్లో అస్సలు మిస్ కొడదు. ఈవినింగ్ టైమ్స్లో ద ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా చేయాలి అంటే లే ప్యాలెస్ అనమాట. మీరు సన్సెట్ లే ప్యాలెస్ కానీ లైక్ శాంతి స్తూపాలో చూసేసుకొని అలా మీరు దిగిపోయారంటే, లే మార్కెట్ రోడ్కి వెళ్ళిపోయారంటే బ్యూటిఫుల్ డే అయిపోతుంది మీదైతే. సో లేని మీరు ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇక్కడితో మనం లేని బాయ్ చెప్తాం. ఎందుకంటే నేను రిటర్న్ వచ్చేటప్పుడు, సోమవారం నుండి రిటర్న్ వచ్చేటప్పుడు తిక్సీ మొనస్ట్రీ, హెమ్మిస్ మొనస్ట్రీ ఇవన్నీ నాకు తగులుతాయి అనమాట. సో అవన్నీ అప్పుడు కవర్ చేసుకుందాం ప్లాన్లో ఉన్నా. సో ఇప్పుడు మనం హోటల్కి వెళ్దాం. హోటల్కి వెళ్ళి మొత్తం ప్యాకప్ చేసుకొని ఇంకా దిస్కిట్కి వెళ్ళిపోదాం.